అసలు ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే మార్నింగ్ నుంచి ఇంట్లో సామాన్లు సర్ది అసలు భయంకరంగా ఉంది. సో నా గొంతు వింటే మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ పొల్యూషన్ ప్లస్ మొత్తం సర్దే ప్రాసెస్లో ఆ డస్ట్ అంతా మొత్తం ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయింది. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. సో వెళ్ళిపోయే టైం కదా, మా హస్బెండ్కి ఏమో పార్టీల మీద పార్టీలు, ఇంట్లో వర్క్ చేసేసి తను ఇప్పుడు పార్టీ ఉంటే వెళ్ళిపోయారు. ఇంకా నేను మా ఫ్రెండ్తో పాటు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మార్కెట్కి వచ్చాను. సో పిల్లలందరినీ వీళ్ళ ఇంట్లో పెట్టేసి అక్కడ ఒక సిస్టర్ ఉన్నారనమాట, వాళ్ళకి తోడుగా. సో ఇంకా మేమిద్దరం మార్కెట్కి వచ్చాము. ఢిల్లీ ది బెస్ట్ చీపెస్ట్ మార్కెట్, బట్ ఇందులో మనం సెలెక్టివ్గా కొనుక్కోవాలన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకా లైఫ్లో నేను ఢిల్లీ వస్తానో రానో తెలీదు. అంటే ఇటువైపు వెళ్ళినా ఇక్కడికి రాకపోవచ్చు కదా. సో అందుకని ఇంకా ఒకసారి మార్కెట్ మీద అలా లుక్ వేసి వెళ్దాం. లక్కీగా సండే వచ్చింది మధ్యలో. ఇక్కడ ఆల్ ఇన్ వన్ మేకప్ ఐటమ్స్ దగ్గర నుంచి క్లిప్స్, బ్యాండ్స్ ఇంకా రకరకాలు ఉంటాయి. ఏ ఐటమ్ అయినా 30 రూపీస్. ఇప్పుడు నేను ఈ తీసుకున్నా కదా, సో ఒక్కొక్కటి 30. సో ఇప్పుడు నేను వచ్చింది జనక్పూరి సండే మార్కెట్ దగ్గర. ఇది బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఉంటుంది. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఈ సండే మార్కెట్ బెస్ట్ అనమాట. ఒకసారి మీరు గూగుల్లో జనక్పూరి సండే మార్కెట్ అని కొడితే మీకు గూగుల్ మ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది. ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది. ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యిద్ది. నైట్ 9కి క్లోజ్ అయిపోద్ది అనమాట. సో 9 తర్వాత అన్నీ ఒక్కొక్కటి క్లోజ్ చేయడం మొదలు పెడతారు. ఇవాళ నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని యాక్చువల్లీ ఎలాగైనా రావాలి అని చెప్పి వచ్చాను. అప్పటికే 8:30-9 అలా అయిపోతుంది. ఇంకా అందుకే జనాలు కొంచెం తగ్గారనమాట. పిల్లలకి సింపుల్గా ఒక చిన్న లంచ్ బ్యాగ్ చూస్తున్నాను. వాళ్ళకి స్కూల్ బ్యాగ్లో పెడుతుంటే వాటర్ కానీ ఏమైనా లీక్ అయినా బుక్స్ తడిచిపోతున్నాయి అనమాట. సో అందుకనే ఇక్కడైతే మనకు కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయని చెప్పి చూస్తున్నాను. వాడు చెప్పడం అయితే ఈ చిన్న బ్యాగ్ ఒక్కటి 120 రూపీస్ చెప్పాడు. సో ఇక్కడ రేట్లు చెప్తారు, కానీ మనం కొన్ని చోట్ల బార్గెన్ చేసుకోవాలి. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా బేరం ఆడాల్సిందే. సో ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇంకా స్లీవ్లెస్ బనియన్స్ కోసం వచ్చాను. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ తీసుకున్న బనియన్సే ఇంకా వాడుతున్నా మా పిల్లలకి. అంత మంచి క్వాలిటీ దొరికినాయి లాస్ట్ టైం. కానీ ఇప్పుడైతే నేను వచ్చిన టైంకి అయితే ఒకటి టైం అయిపోయింది 8:30 అలా. ఇంకొకటి ఏంటంటే అంత మంచి మాల్ లేదనమాట. సో యాక్చువల్గా డీమార్ట్లో మనకి దొరుకుతాయి, కానీ సేమ్ దానికన్నా ఇంకా మంచి క్వాలిటీ ఇక్కడ ఈ సండే మార్కెట్లో దొరుకుతాయి. బట్ నాకు ఈసారి అయితే మంచిగా దొరకలేదు, అవి ఉన్నవే తీసుకున్నాను. సో 2 బనియన్స్ వచ్చి 150 రూపీస్ అలా పడింది. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ మంచి క్వాలిటీ బాటమ్స్ దొరుకుతున్నాయి. యాక్చువల్లీ నేను నైట్ వేర్కి పనికొస్తాయేమో అని చూస్తున్నాను. ఒకటి మంచిగా దొరికింది, 150 రూపీస్ అలా పడింది అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే నన్ను అడిగితే ఈ మార్కెట్లో హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ అంటే ఒక 200-300 లోప్ రేంజ్లో తీసుకుంటే కొన్నాళ్ళు వాడుకోవచ్చు, ఒక 3-4 మంత్స్ అట్లా. ఇంకా లేదంటే బెస్ట్ ఏంటంటే బ్రాండెడ్ బ్యాగ్ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బ్యాగ్స్ ఎక్కువ కాలం రావు. సో ఆ రేట్కి తగ్గట్టే ఉంటాయి. స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సింపుల్గా ఒక మొబైల్ అలాగే కొంచెం డబ్బులు పెట్టుకోవడానికి. సో అవైతే మంచి క్వాలిటీ దొరుకుతాయి. ఇక్కడ సర్ప్రైజింగ్గా ఏముంటుందంటే ఆ స్లింగ్ బ్యాగ్ ఒకటే కాస్ట్ ఉంటుంది, ఒక పెద్ద బ్యాగ్ అదే కాస్ట్ ఉంటుంది అనమాట. క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. చిన్న స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. ఆల్మోస్ట్ అది 1 year పైన అవుతుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంది. నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అలాంటి స్లింగ్ బ్యాగ్స్ అయితే బాగుంటాయి ఇక్కడ. సో అలాగే పిల్లలకి బాటమ్స్ చూస్తున్నాను, ఇంట్లో డైలీ వేర్ వేసుకోవడానికి నిక్కర్లు. అయితే చాలామంది కామెంట్స్లో నన్ను అక్క ఏ మార్కెట్లో షాపింగ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా సరోజినీ మార్కెట్, చాందినీ చౌక్ ఇలాంటి వాటిలో ఎక్కువ షాపింగ్ చేస్తారు. అవి మనం ఉండే ప్లేసెస్కి చాలా దూరంలో కూడా ఉంటాయి. అయితే మనము ఖచ్చితంగా క్యాబ్లో వెళ్ళాలి, లేదా మన స్కూటీ తీసుకొని వెళ్ళినా కూడా వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ సరోజినీ మార్కెట్లో ఏవైతే మనకి దొరుకుతాయో మనకి దగ్గరలో ఉన్న ఈ సండే మార్కెట్లో ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి. అదే క్వాలిటీ ఇంకా అక్కడికన్నా ఇక్కడ ఒక 50 రూపీస్ ఇంకా ఇక్కడే తక్కువ ఉంటుంది.
అక్కడ ఎక్కువ అనమాట. నేను అంటే ఒక 3 సార్లు వెళ్ళుంటాను నేను. అలా ప్రైస్ డిఫరెన్స్ నాకు అర్థమైంది. సో అంతకుముందు నాకు క్లారిటీగా తెలీదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ మార్కెట్కి రావడం బెస్ట్. సో జనక్పూరి సండే మార్కెట్ మీకు దగ్గరగా ఉంటే కనుక ఇదే బెస్ట్ ఆప్షన్. మీరు అంత దూరం కష్టపడి వెళ్లకుండా అక్కడ దొరికే అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. సో డ్రెస్ మెటీరియల్స్ అయితే 500కి 2 ఇస్తున్నారు. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే బెస్ట్. ఇంక ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి 120 రూపీస్. ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయింది. బట్ మనము ఇక్కడ కొన్నాళ్ళకి చక్కగా హ్యాపీగా వాడుకోవచ్చు. చూడడానికి కూడా చాలా క్లాస్గా ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే లోపల ఉన్నవి ఎక్కడెక్కడో చాలా ఏరింది. తను ఒక 2 తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను. అసలు ఇక్కడ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో బాబోయ్, అసలు ఖాళీ లేదు. అలాగే ఇందాక చూపించిన దగ్గర బ్యాగ్స్ తీసుకోలేదు. సో మళ్ళీ వేరే చోట అడిగాను. సో ఇక్కడ ఇతను కొంచెం కాస్ట్ తగ్గించాడు. యాక్చువల్లీ ఇప్పుడు వీడియోలో చూపించిన బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ నేను తర్వాత ఎక్స్చేంజ్ చేశాను. కింద ఉన్న బ్లాక్ బ్యాగ్స్ తీసుకున్నా, మీకు కనిపిస్తున్నాయి రెడ్ కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా. సో ఆ బ్యాగ్లో ఏంటంటే వాటర్ బాటిల్ కూడా బారుగా చక్కగా ఈజీగా పట్టేస్తుంది. సో మళ్ళీ మార్చి వెనక్కి వచ్చి అవి తీసుకున్నాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాము. ఒక 4 బ్యాగ్స్ తీసుకున్నాము. సో ఒక్కొక్క బ్యాగ్ వచ్చి 80 రూపీస్ అలా పడింది. ఇంకా ఇక్కడ చెప్తున్నాను కదా, మనకి రీజనబుల్గా ఆల్మోస్ట్ మన ఎఫర్ట్ చేయగలిగేలాగా దొరుకుతాయి అన్నమాట. బట్ బట్టల విషయంలోకి వస్తే మాత్రం బట్టలు మ్యాక్సిమం నైట్ వేర్ కానీ ఇలాంటి టీ షర్ట్స్, ఏదన్నా ట్రాక్ ప్యాంట్స్ అట్లాంటి వాటికి బాగుంటాయి. తర్వాత డ్రెస్ మెటీరియల్స్ బాగుంటాయి. తర్వాత కొన్ని డ్రెస్సెస్ సెట్స్ కింద అమ్ముతారనమాట, ఆల్రెడీ స్టిచ్ చేసేసినవి. బట్ అవి అంత క్వాలిటీగా ఉండవు, బట్ చిరిగిపోతాయి అనమాట తొందరగా. సో అందుకే 1-2 సార్లు చెక్ చేసి క్లాత్ క్వాలిటీ అప్పుడు తీసుకోవాలి. నేను వచ్చిన కొత్తల్లో తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. బట్ అవి అసలు ఊరికనే చిరిగిపోయాయి అనమాట. అందుకని బట్టల విషయంలో అయితే కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఇంకా మిగిలిన కిచెన్ ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఎవ్రీ వీక్ ఏయోటి కొత్త వస్తూనే ఉంటాయి అనమాట. సో అందుకే నేను కొన్ని అవసరమైనవి తీసుకున్నాను. ఇంకా ఇదే నా లాస్ట్ సండే మార్కెట్ షాపింగ్. కొంచెం అంటే మిస్ అవుతున్నా, ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చేదాన్ని అనమాట. ఇది ఒక టైం పాస్, బాగుండేది. సో అదండి వీడియో సింపుల్గా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ కమింగ్ వీడియోస్లో లగేజ్ ప్యాక్ ఎలా చేసాము, అలాగే ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఎంత తీసుకున్నారు, ఎలా పెట్టామని మొత్తం వీడియోలో చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. మార్నింగ్ నుంచి పని అసలు బాగా స్ట్రెయిన్ అయిపోయాను. సో మళ్ళీ కలుద్దాం.